కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడని చూస్తే మాత్రం చెప్పు తెగిందాక కొట్టాల్సి వస్తుంది ఎవరికైనా. కానీ చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో దోస్తీ కట్టి ఇవాళ చిరంజీవి గారిని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో పెడుతూ తెలుగుదేశంకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనవచ్చు, లేకపోతే వాళ్ళ అనుయాయులు కావచ్చు, చిరంజీవి గారిని ఆ రకంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు, మొత్తం గెలిచే అవకాశమే లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంత అండగా నిలబడ్డాడు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అది ఒక జవసత్వాలు సంపాదించుకుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదు. ఇది గుర్తుంచుకోండి. ఏం చేస్తున్నారంటే చిరంజీవి గారిని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని, ఏదో రేవంత్ రెడ్డి గారు వస్తుంటే చిరంజీవి గారు కూర్చున్నారని, ఏదో ఆయన 10 సార్లు లేచి వెళ్తుంటే అందరూ 10 సార్లు ఎగుతారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిపోతుంటే, ఆయన 4 సార్లు మాట్లాడడానికి వెళ్ళి వస్తుంటే అందరూ కూర్చునే ఉన్నారు. చిరంజీవి గారు అనే కదా అందరూ కూర్చునే ఉన్నారు. దాన్ని లాస్ట్ గౌరవం లేకుండా ఒక సీఎం వస్తుంటే కూడా లేచి నిలబడలేదనేటటువంటి కాంట్రవర్సీ లేపి అన్యాయంగా మాట్లాడారు చాలామంది. నిజంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారినన్నా చిరంజీవి గారినన్నా మాకు ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడని చూస్తే మాత్రం చెప్పు తెగిందాక కొట్టాల్సి వస్తుంది ఎవరికైనా. కానీ అలాంటి నీచ సంస్కృతికి నీచ సంస్కారానికి మీరు తెరదీయకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే చాలా విపరీత ధోరణులు వచ్చి మీ సంగతి మేము కూడా చూడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఏదేమైనా ఒకసారి గుర్తుంచుకోండి, తమ్ముడిని పొగిడి అన్ననమ్మో తక్కువ చేసి మాట్లాడనేటటువంటి నైజాన్ని కొంచెం తగ్గించండి. చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరే ఇబ్బంది పడతారు తర్వాత. కాబట్టి చిరంజీవి అజాత శత్రువు. ఆయన నడత చూసి ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలు బ్రతుకు తెరువును మార్చుకున్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ కానీ ఒక వ్యక్తిని ఒక మాట అనడం ఆయనకు తెలియదు, ఆయన మాట పడ్డమే తప్ప. అలాంటి మహానుభావుని తీసుకొచ్చి ఇవాళ రాజకీయాల్లో ఏదో ట్రోల్ చేస్తూ విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి చిల్లర పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. మీకు చిరంజీవికి పగోడెవడు ఉంటాడు? అజాత శత్రువు. ఈ ఎదవలు సపోర్ట్ చేయలేదు పొలిటికల్ 2004లో కానీ 2009లో కానీ ఆ భావం వాళ్ళలో ఉండొచ్చునేమో. కాకపోతే ఏంటంటే అలాగా చిరంజీవిని బనుగుడు సాగించాలంటే చాలా కష్టం. మేము మరీ హెచ్చరిస్తున్నాం. అది తెలుగుదేశం ఓడైనా ఇంకొకడైనా మీరు మర్యాదగా చిరంజీవి పట్ల ఎంత గౌరవంగా ఉంటే మీ పట్ల మేము కూడా అంతే గౌరవంగా ఉంటాం. లేదు మేమేదో గొప్ప వేళ ఏరు దాటాం కదా తెప్ప తగిలేస్తామంటే తోలు తీసి కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుని మసిలితే బాగుంటుంది. చిరంజీవి అజాత శత్రువు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సైలెంట్ చిరంజీవి టార్గెట్ చేసి ఈ చిన్న అన్ని పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళవండి. మాలోటోళ్ళు సరిపోతాం. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా వాడిని కూర్చోబెట్టి బట్టలు ఇప్పి తోలు తీసేయడానికి మేము ఏం సరిపోతాం. పవన్ కళ్యాణ్ దాకా ఎందుకు? మాకు తెలీదా? మాకు మాట్లాడటం రాదా? మాకు ట్రోల్ చేయడం రాదా? మాకు చెప్పడం రాదా? ఇలాంటి సన్నాసులు అంతా చాలామంది ఉంటారు. వాళ్ళని పెద్దగా పట్టించుకోవాలి. మేమే పట్టించుకోము, పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవాలా? చిరంజీవి గారి పట్ల మానవత్వంగా ఉండాలి, జనసేన పట్ల మానవత్వంగా ఉండాలి. ఎందుకంటే జనసేన పార్టీ అనేది అది నిజాయితీతో స్థాపించబడినటువంటి పార్టీ. ఇవాళకి కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లో ముందుకెళ్తున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మన వాళ్ళు గట్టిగా నిలబడించేస్తే ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం పేరైనా ఉంది. ఎలక్షన్ ముందు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో చూపించినట్టు ఉన్నాడా? ఈ ఆర్థిక నేరస్తులైన ఈ టీవీ యాజమాన్యాలు వెధవలుగా మారిపోయి బానిసలుగా మారిపోయారు కొన్ని పార్టీలకి. కాబట్టి మీడియా సంస్థలైనా ఇంకోటైనా సరే గౌరవంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో సమాజానికి తెలుసు. నంది అవార్డ్స్ అనేది చిరంజీవి గారు తప్పని ఎవడంటాడండి? ఎవడా సన్నాసి అన్నవాడు? చిరంజీవి గారు తప్పని అంటాడా? ఈ సన్నాసులకు బుద్ధి జ్ఞానం లేదు. ఈ రాజకీయ ఆర్థిక నేరస్తులైనటువంటి ఈ వెధవులకి చిరంజీవి లాంటి మహానుభావుడిని తప్పని అంటారా? ఆయన ఏ కోశానైనా ఏ సందర్భంలోనైనా ఒక్కరి పట్ల ద్వేషంగా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? ఎవరైనా సరే చిరంజీవి గారిని అంటమే కానీ చిరంజీవి గారు ఒక్క మాట అనడం ఎప్పుడైనా చూసారా?
ఆయన చూసి కొన్ని వేల లక్షల కోట్ల కుటుంబాలు వారి జీవితాలను సర్దిద్దుకున్నటువంటి సక్రమార్గంలో నడుపున్నటువంటి చరిత్ర చిరంజీవి గారిది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వేరే ఎవడో మాట్లాడాడంటే నీచ నికృష్ట దరిద్ర కొట్టి విధమని అర్థం. టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అన్ననే టార్గెట్ చేసినా కానీ ఆ పార్టీలోనే విలీనమయ్యి మళ్ళీ 15 సంవత్సరాలు వీళ్ళతోనే కలిసి ఉంటాం, వీళ్ళ కాళ్ళే పట్టుకుంటాం అంటే పట్టుకో, ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మా తల్లిని తిట్టాడని చెప్పని నువ్వే అన్నావు, మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. ఇప్పుడు మీ అన్నను ట్రోల్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ నీ ఫ్యామిలీలోనా నువ్వు కాపాడుకో, ప్రజలను తర్వాత కాపాడుతూ, నీ జనసేన కార్యకర్తలను తర్వాత కాపాడుతూ, అట్లీస్ట్ నీ ఫ్యామిలీలోనా నువ్వు ఫస్ట్ కాపాడుకుంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. నీ ఫ్యామిలీనే నువ్వు కాపాడలేకపోతే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నావు, ఏమాత్రం చేస్తావు? ఇప్పుడు మీ అన్నయ్యకే ట్రోలింగ్ ఆపలేకపోతున్నావు, సుగాలి ప్రీతికి న్యాయం ఎట్లా చేస్తావు? ఏపీ ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తావు? డిప్యూటీ సీఎం పదవి అధిరోహించావు. నువ్వు అధిరోహించినప్పుడు ఎట్లా ఉండాలి అంటే సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం నువ్వే అనమాట. సీఎం ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తే నెక్స్ట్ సీఎం నువ్వే, ఆ పొజిషన్లో నువ్వే ఉన్నట్టు, ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. అట్లాంటి పొజిషన్లో ఉండి మీ అన్నయ్యకే ఇది లేదు, మీడియాలో కానీ ఒక ఛానల్లో కానీ సెక్యూరిటీ లేదంటే అది మీకు సిగ్గుచేట కాదా? మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఆయన టార్గెట్ చేయడం దీనికి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధపడతారు కదా టీడీపీ వాళ్ళు. డిప్యూటీ సీఎం బాధపడతాడు కదా అంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కళాకారులని పిలిచి మరి అవార్డ్స్ ఇచ్చారు. ఆయన ఏమడిగాడు? తెలంగాణ పిలిచి గద్దర్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇవి ఇస్తుంది, ఏపీ కూడా కొంచెం మా వైపు చల్లచూపు చూడండి అని అడిగాడు, అంతే. దానికే ట్రోలింగ్స్ చేస్తున్నారు. సరే మీ కాడే పవర్ ఉంది, మీ కాడే అన్నీ ఉన్నాయి, ఏదో ఒక రోజు మీరు పదవి దిగుతారు. సేమ్ సిచ్యుయేషనే, పదవి దిగుతారు. తర్వాత చిరంజీవి ఛాన్స్ రాదంటావా? మరి నొక్కలేడంటావా? ఎవడెవడు అన్నాడు అని నొక్కలేడంటావా? ఖచ్చితంగా నొక్కుతాడు. సో ఏదైనా కానీ ప్రజెంట్ అతన్ని టార్గెట్ చేయడం అనేది, న్యూస్ ఛానల్ టార్గెట్ చేయడం అనేది, ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా ఆపాలి. ఇది ఆపకపోతే ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళు మీడియా ఛానల్ అన్ని ఇట్లాంటి ట్రోలింగ్స్ ఆపాలి, ఖచ్చితంగా ఆపాలి. చిరంజీవి గారు వెళ్ళి పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వాలి. వీటి మీద టీడీపీ సోషల్ మీడియా కూడా చిరంజీవికి జగనే కరెక్ట్ అని మళ్ళీ ట్రోల్స్ చేస్తారు. జగనే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు ఏదైనా ఏదో ఒకటి చేసేవాడు కంటే ఏం చేయనోడు బెటర్ అంటారా? ఏమైనా చేసేవాడు బెటర్ అంటారా? ఏం చేయనోడు లక్షల కోట్ల, ఇంతకుముందు 15 లక్షల కోట్లని ఎర్రవీగారు. 15 లక్షల కోట్లతో తేరా కాస్త చూస్తే 3,30,000 కోట్లు ఎంత అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాల్లోనే 3,75,000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు? ఏం చేయలేడు కంటే ఏదో ఒకటి చేసేవాడు మేలు కదా. అందుకనే మళ్ళీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. అప్పుడు తమ్ముడిని గెలిపించుకునే దానికోసం అడ్డదిడ్డాలుగా మాట్లాడాడు. ఇప్పుడు తమ్ముడు గెలిచాడు. ఇప్పుడు తమ్ముడు గెలిచిన తర్వాత ఇప్పుడు మనకి ఏమంటారు, కడుపు కాలనంత వరకే మనం దేనికైనా సపోర్ట్ చేస్తాం. వన్స్ కడుపు కాలితే ఎవరైనా ఎదురు తిరుగుతారు కదా. ఇంతకుముందు కడుపు కాలలేదు, సల్లంగా ఉండింది, బాగున్నాడు. ఇప్పుడు కడుపు కాలింది కాబట్టి ఎదురు తిరుగుతున్నాడు. ఎవరైనా అంతే, ఒక చిరంజీవినే కాదు. ఇప్పుడు ఒక సంవత్సరం ఇంట్లో ఫుడ్ పెట్టారు అనుకో, ఫుడ్ లేకపోతే బయటికి వెళ్ళి నేనే సంపాదించుకోవాలి, తినాలి, బతకాలనే ముందుకు వస్తావు. అంటే ఎండాకాలం పేరెంట్స్ ఉండరు, ఖచ్చితంగా అది నీకు తెలియాలి. ఎందుకంటే ఎండాకాలం వాళ్ళు పెట్టి పోషించలేరు. ఖచ్చితంగా నీ మీద నువ్వే డిపెండ్ అవ్వాలి. రేపు ఫ్యూచర్లో నీ పిల్లల్లోని నీ భార్యని నువ్వే సాక్కోవాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఎటు మంచి జరిగితే అట్టే ఉంటారు, కాపులు. నేను చెప్తున్నా, అది చిరంజీవి సపోర్ట్ కాదు, ఇంకోటి సపోర్ట్ కాదు. ఎటు మంచి జరిగితే అటు సైడ్ ఉంటారు ప్రజలైతే మటుకు.